I'm Dr. K. Tarun Rao, consultant orthopedic trauma, joint replacement and arthroscopic surgeon. Osteoarthritis, ఇప్పుడు ఈ మోకాళ్ళ అరుగుదల కీలు అరుగుదల రెండు రకాలు. ఒకటి ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్, అంటే ఎందుకు వచ్చిందో తెలియకుండా ఇడియోపతిక్గా వచ్చేదాన్ని ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. రెండోది సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్. సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే రీజన్ ఉండి వచ్చేది, అంటే రెండవ రకం ఆర్థరైటిస్లో మోకాళ్ళ అరుగుదల దానికి కొంత ఒక రీజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్, మోకాలికి దెబ్బ తాకడం వల్ల, ఆ దెబ్బ వల్ల వచ్చిన ఆర్థరైటిస్. పోస్ట్ సర్జికల్ ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ దెబ్బ తాకడం వల్ల ఏదైనా బోన్ విరిగినప్పుడు మనం ఆపరేషన్ చేసి ప్లేట్ వేయడము, రాడ్ వేయడము, ఆపరేషన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏసిఎల్ మెనిస్కస్ యొక్క కుట్లు వేయడము, రీకన్స్ట్రక్ట్ చేయడము, బోన్ విరిగడానికి కూర్చోబెట్టి స్క్రూస్ వేయడము, ప్లేట్ వేయడము చేయడం వల్ల, అంటే ఆపరేషన్ వల్ల జాయింట్ యొక్క కొంత డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చిన ఆర్థరైటిస్, దట్ ఇస్ పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్. ఇంకోటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ రుమటోయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్. దేర్ ఆర్ వేరియస్ అదర్ రీజన్స్ ఆఫ్ నీ ఆర్థరైటిస్. అవన్నీ దే కమ్ అండర్ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్. అంటే సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అనే దానికి ఒక రీజన్ ఉంటుంది. సో మెయిన్ ప్రైమరీ అండ్ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటివి? ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ అరుగుదల ఉంది, మీకు మోకాళ్ళ అరుగుదల వస్తుంది అనే దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓవర్ వెయిట్ ఉండడము, ఆర్ సడన్గా మీ వెయిట్ పెరగడము, దే ఆర్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. ఇట్స్ అ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ సడన్గా వెయిట్ పెరగడం అనేది, ఆర్ మీరు ఓవర్ వెయిట్ ఉండడం అనేది. అండ్ యాక్టివిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యాక్టివిటీ వల్ల వచ్చింది, అంటే మీరు ఎక్కువగా కింద కూర్చోవడము, ఎక్కువగా మెట్లు ఎక్కే పని చేయడము, ఎక్కువగా బాచిపట్లు వేసుకొని కూర్చోవడం, ఆర్ సకలముఖం పెట్టుకొని కూర్చోవడం అంటారు, సిట్టింగ్ క్రాస్ లెగ్డ్, ఆర్ నీ బెండ్ చేసి చేసే పనులు ఎక్కువగా చేయడము, మోర్ దెన్ 90 degrees, ఇండియన్ టాయిలెట్ వాడడము, ఇవన్నిటి వల్ల వచ్చిన ఆర్థరైటిస్. దీస్ ఆర్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకోటి ఆక్యుపేషనల్ హజార్డ్, మీరు కంటిన్యూస్గా ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, మీరు కంటిన్యూస్గా త్రూఅవుట్ ద డే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6, 7, 8 for that sense even till 9 o'clock remain in that sitting position in the same posture in front of the laptop. ఆ కంప్యూటర్ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ డెస్క్టాప్ ముందు కంటిన్యూస్గా కూర్చొనే ఉండడం అండ్ నడవకపోవడం, యాక్టివిటీ లేకపోవడం, ఇన్యాక్టివిటీ. చాలామంది అనుకుంటారు ఇన్యాక్టివిటీ వల్ల మోకాళ్ళు అరగదు, మోకాళ్ళు బాగుంటాయి అనుకుంటారు. నో, ఇన్యాక్టివిటీ వల్ల మోకాళ్ళ అరుగుదల ఇంకా ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే మీ చుట్టుపక్కల కండరాలు వీక్ అయిపోవడం వల్ల, మీ బాడీ యొక్క వెయిట్ అవి తీసుకోలేకపోవడం వల్ల, మీ బాడీ యొక్క వెయిట్ మొత్తం మోకాలి మీదనే పడడం వల్ల వచ్చిన ఆర్థరైటిస్. దిస్ ఇస్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్, యువర్ ఆక్యుపేషనల్ హజార్డ్. సో లైక్ దట్ దేర్ ఆర్ వేరియస్ మెనీ అదర్ రీజన్స్, మెనీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆర్థరైటిస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువగా మెట్లు ఎక్కడం వల్ల వచ్చే ఆర్థరైటిస్, మీరు ఎక్కువగా జాగింగ్ చేయడం వల్ల వచ్చిన ఆర్థరైటిస్, మీరు ఎక్కువగా మోకాలు వంచుకొని చేసే పనులు చేయడం వల్ల వచ్చిన ఆర్థరైటిస్, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్సే. మీరు అసెస్ చేసుకుంటే మీ జనరల్ వర్క్ ఆర్ మీ జనరల్ యాక్టివిటీ ఆర్ మీ జనరల్ డే టు డే లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ఆర్థరైటిసే ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి జెరియాటిక్ ఆర్థరైటిస్, ఎనీవన్ హూ గెట్స్ ఆర్థరైటిస్ ఇన్ దర్ ఓల్డ్ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ వయసు పెరగడం వల్ల వచ్చిన మోకాళ్ళ అరుగుదల, మోకీలు అరుగుదల, యూజువల్ నార్మల్ వేర్ అండ్ టేర్ వల్ల, ఏజ్ పెరిగి వేర్ అండ్ టేర్ వల్ల మోకాలి యొక్క కార్టిలేజ్ మెల్లిగా వేర్ ఆఫ్ అయిపోవడం వల్ల, అండ్ మోకాళ్ళ మధ్యలో ప్రొటెక్టివ్ స్ట్రక్చర్స్ అవి వీక్ అయిపోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఆ లిగమెంట్స్ అవి లూజ్ అవ్వడం వల్ల, వీక్ అవ్వడం వల్ల, చుట్టుపక్కల కండరాలు వీక్ అవ్వడం వల్ల, మధ్యలో ఉండే కుషన్స్, మెనిస్కస్ అంటారు, ఆ కుషన్స్ అరిగిపోవడం వల్ల, థిన్డ్ అవుట్ అయిపోవడం వల్ల, ఆర్ తెగిపోవడం వల్ల, బోన్ పైన బోన్ కింద బోన్ డైరెక్ట్గా రాపిడి జరగడం వల్ల, మీరు ఎక్కువగా దాని మీద అలా అయిన వాటి మీద ఎక్కువగా బరువు వేసి నడవడం వల్ల వచ్చిన ఆర్థరైటిస్. సో దీస్ ఆర్ ఆల్ వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ knee arthritis.